ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనల గురించి చర్చిద్దాం. ఈ రోజున తెలంగాణలో, దేశం మొత్తంలో కూడా సేంద్రియ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది. సంవత్సరానికి సేంద్రియ వ్యవసాయం చేసే విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరం అంకెల ప్రకారం చూస్తే కనుక భారతదేశంలో దాదాపుగా 1.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ రోజున సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే 9వ స్థానం. విస్తీర్ణం వారీగా చూసినట్లయితే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న దేశాలలో భారతదేశం 9వ స్థానంలో ఉంది. ఈ రోజున భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా ఒక రాష్ట్రానికి పోటీ పడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం, రాష్ట్రం మొత్తమే సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించడం కోసం పోటీ నడుస్తుంది. ఈ మధ్య కాలంలోనే సిక్కిం రాష్ట్రము పూర్తి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రంగా ప్రకటించబడింది. కేంద్రమే ఇటీవల ప్రకటించింది కూడా. సిక్కిం రాష్ట్రంలో ప్రతి గుంట భూమిలో కూడా సేంద్రియ వ్యవసాయం ఈ రోజున జరుగుతుంది.